హే గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ జూన్ లో అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అటాక్ చేసినప్పుడు ఇరాన్ రెస్పాన్స్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండింది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధానికి దారి తీసేలాగా ఇరాన్ రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ రెస్పాన్స్ యుద్ధానికి కాదు, ఏకంగా ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగా ఉంది. ఎప్పుడైతే అమెరికా సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేసిందో ఇరాన్ రెస్పాన్స్ ధీటుగా ఇవ్వటం మొదలుపెట్టింది. సింగిల్ డేలో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, ఖతర్ మీద అటాక్స్ చేస్తుంది. వేరే ఏ దేశం కూడా ఎంతవరకు ఇలా చేసింది లేదు. కానీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ ఎంతవరకు నిలబడుతుంది? టాప్ లీడర్షిప్ పోయింది, ప్రాక్సీ గ్రూప్ సపోర్ట్ పెద్దగా లేదు, ఎయిర్ డిఫెన్సెస్ తుడిచిపెట్టుకుని పోతున్నాయి, ఎలైస్ సపోర్ట్ లేదు. ఇంకా ఎంతకాలం ఇరాన్ ఒంటరిగా అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కొంటుంది? ఇరాన్కి సపోర్ట్గా ఎందుకు ఏ కంట్రీ కూడా రావట్లేదు? ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటో ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అండ్ ఇలాంటి టైంలో ఇండియా సేఫ్గా ఉండటానికి కారణం మోదీ గారి ఆరా అని చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి కూడా వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇరాన్ ఇంకా ఎంతకాలం నిలబడుతుంది? ఇరాన్ లొంగిపోతుందా? ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ అందరిలో ఉన్నాయి. ఈ రెండు క్వశ్చన్స్ 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జాగ్రఫీ. ఇరాన్ చాలా పెద్ద కంట్రీ, మౌంటైన్స్, డెజర్ట్స్తో ఇరాన్ చాలా విస్తారంగా ఉంటుంది. ఇరాన్ సైజ్ వచ్చేసి 1.6 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. కంపేర్ చేసి చూస్తే తన నైబరింగ్ కంట్రీస్ అయిన ఇరాక్ కంటే 3 టైమ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కంటే 2 టైమ్స్ పెద్దగా ఉంటుంది ఇరాన్. కన్సిడరింగ్ ఇరాన్స్ జాగ్రఫీ, అమెరికా రెజిమ్ చేంజ్ కోసం ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ట్రై చేసినట్లు ట్రై చేయకపోవచ్చు. అంటే తమ ట్రూప్స్ ని ఇరాన్ లో పంపే రిస్క్ చేయదు. ఇంత పెద్ద ఇరాన్ ని కంట్రోల్ చేయాలంటే అమెరికా ట్రూప్స్ ని మాక్సిమం డిప్లాయ్ చేయాలి. అంతమందిని డిప్లాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. జాగ్రఫీ వల్ల ఇరాన్ కి వచ్చే లాభం ఇదొక్కటే కాదు, ఇంత పెద్ద ల్యాండ్ మాస్ ఉంది కాబట్టి ఇరాన్ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ చేసే దాడుల్ని తట్టుకుంటుంది. ఒక్కసారి ఇజ్రాయెల్తో కంపేర్ చేసి చూద్దాం. ఇజ్రాయెల్ ఏరియా వచ్చేసి జస్ట్ 22,145 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. ఇజ్రాయెల్ అనేది ఒక ప్యాక్డ్ ఏరియా లాంటిది అనమాట. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ది బెస్ట్ కాబట్టి స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ లేదంటే ఇరాన్ చేసే అటాక్స్ కి ఎప్పుడు వాళ్ళు తుడిచిపెట్టుకుని పోయేవాళ్ళు. ఇక్కడ నేను ఇరాన్ ని పొగుడుతున్నాను అనుకుంటారేమో, అసలు కాదు. నేను జస్ట్ వాళ్ళ జాగ్రఫీ ఎంత బెనిఫిట్ ని ఇస్తుందో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అంతెందుకు 2025లో జరిగిన అటాక్స్ ని తీసుకోండి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద 379 మిసైల్ అటాక్స్ చేస్తుంది. ఈ అటాక్స్ వల్ల ఇరాన్ 31 ప్రావిన్సెస్ లో 28 ప్రావిన్సెస్ ఎఫెక్ట్ అయ్యాయి. అయినా కూడా ఇరాన్ తగ్గలేదు. కానీ ఇరాన్ జస్ట్ 50 మిసైల్స్ అటాక్స్ చేసిందంటే ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. సో ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఇజ్రాయెల్ చేసిన 379 అటాక్స్ ఇరాన్ చేసిన 50 అటాక్స్ కి సమానమయ్యాయి. ఆల్ బికాస్ ఆఫ్ ఇరాన్ జాగ్రఫీ. ఇరాన్ మీద అటాక్ జరిగేటప్పుడు ఇరాన్ తమ ట్రూప్స్ ని, వెపన్స్ ని ఎక్కడైనా దాచిపెట్టి అక్కడి నుంచి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇరాన్ కి జాగ్రఫికల్ డెప్త్ అనేది ఉందన్నమాట. ఇంకపోతే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, జాగ్రఫికల్ గా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్ చేతిలో ఉందన్నమాట. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన కీ వాటర్ వే ఇది. ఈ వాటర్ వే ఇరాన్ గ్రిప్ లో ఉంది. ఇరాన్ ఈ వాటర్ వేని బ్లాక్ చేసి ఆయిల్ ట్రేడ్ ఫ్యూచర్ ని తమ చేతిలో పెట్టుకుంది. ఇలాంటి ఇష్యూస్ వల్ల వరల్డ్ పాలిటిక్స్ ఎంత అన్స్టేబుల్ గా, ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయో అర్థం అవుతుంది. ఒక చిన్న టెన్షన్, ఒక మిసైల్, ఒక డెసిషన్, వాటి ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం ఫీల్ అవుతుంది. యుద్ధం అనేది జస్ట్ బార్డర్ లో చేసేది కాదు, దాని ఎఫెక్ట్ ఎకానమీస్ మీద, మార్కెట్ మీద, కామన్ పీపుల్ లైఫ్ మీద కూడా పడుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇంట్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఈఎంఐస్, డైలీ కాస్ట్లు, ఇలాంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. మీ ఆప్షన్స్ లో మీ ఫ్యామిలీకి ఇది ఒక ఫైనాన్షియల్ నెట్ లా ఉంటుంది అనమాట. క్రోర్స్ లో కవరేజ్ ప్రొవైడ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ గా ఉంచుతుంది. ఇక్కడతో అయిపోదు. లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అలాగే హెల్త్ ఎమర్జెన్సీస్ కూడా ఎలాంటి వార్నింగ్ లేకుండా వస్తాయి. సర్జరీస్, హాస్పిటల్ బిల్స్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలాంటి వాటి వల్ల లైఫ్ టైం సేవింగ్స్ కూడా ఖాళీ అయిపోతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇది కవర్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ కూడా తీసేస్తుంది. సో టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైం. అంటే మీరు 18% సేవ్ చేసుకోవచ్చు అనమాట. బోత్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ 700 రూపీస్ నుంచి 900 రూపీస్ పర్ మంత్ స్టార్ట్ అవుతాయి అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ లో 25+ కంపెనీస్ ఉంటాయి, 100 కొద్ది ప్లాన్స్ ఉంటాయి. వీటిల్లో ఏది రైట్ ప్లాన్, దేంట్లో ఏది కవర్ అవుతాయి అని చెక్ చేయటం వల్ల
దానికోసమే హానెస్ట్ అండ్ స్పామ్ ఫ్రీ అడ్వైస్ కోసం నేను పర్సనల్ గా డిట్టో ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తాను. డిట్టో అనేది జీరో ద బ్యాక్డ్ కంపెనీ అనమాట. ఇది కన్సల్టేషన్, కాల్స్, క్లెయిమ్ సపోర్ట్ అన్ని 100% ఫ్రీగా ఇస్తుంది. ఇన్ కేస్ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే పేపర్ వర్క్ 24/7 క్లెయిమ్ సపోర్ట్ తో డిట్టో మీ తరపున ఫైట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా మీకు స్పామ్ కాల్స్ చేయరు. మీ కన్వీనియన్స్ కి తగ్గట్టు పాలసీని బై చేయొచ్చు అనమాట. సో టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ని బుక్ చేసుకోండి. డిట్టో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. నాకు నా ఫ్యామిలీకి రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి డిట్టో వెబ్సైట్ అండ్ కన్సల్టేషన్ యూజ్ చేశాను అనమాట. మీకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిట్టోతో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ని బుక్ చేసుకోండి. అఫ్ కోర్స్ జాగ్రఫీని బేస్ చేసుకుని మాత్రమే ఇరాన్ నిలబడలేదు. ఇరాన్ నిలబడటానికి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మిసైల్ స్టాక్. ఇదే వీళ్ళ మెయిన్ పవర్ అండ్ ట్రంప్ ని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కోఆర్డినేటెడ్ అటాక్స్ చేసిన తర్వాత కౌంటర్ గా ఇరాన్ దాదాపు 150 బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఫైర్ చేసింది. లాస్ట్ ఇయర్ అటాక్స్ అప్పుడు దాదాపు 500 మిసైల్స్ ని ఫైర్ చేసింది. ఇరాన్ దగ్గర 3000 మిసైల్స్ ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే 2027కి 8000 మిసైల్స్ ని తమ స్టాక్ లో పెట్టుకోవాలని ఇరాన్ ప్లాన్ వేసినట్లు ఇంకొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ దగ్గర 3000 నుంచి 8000 మధ్యలో మిసైల్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇరాన్ కానీ ఆల్ అవుట్ వారికి వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఈ మిసైల్స్ అన్నిటిని యూజ్ చేయడానికి వెనకడుగు వేయదు. అండ్ ఆఫ్ కోర్స్ 3000 మిసైల్స్ అంటే ఇరాన్ చాలా కాలం నిలబడే ఛాన్స్ ఉంది. ఇరాన్ నిలబడుతుందా లేదా, ఎంత కాలం నిలబడుతుంది అని డిసైడ్ చేసే ఇంకో ఫ్యాక్టర్ ఇరానియన్ పీపుల్. అలీ ఖమేనీ చనిపోయాక కొంతమంది ఇరానియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అధిక శాతం ఇరానియన్స్ కి ఇరాన్ రెజీమ్ అంటే పడదు. ఇరాన్ రెజీమ్ పడిపోతే చూడాలని చాలా మంది ఇరాన్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అండ్ ఆ ఇరానియన్స్ ఎప్పుడు రోడ్ల మీదకు వచ్చి రెజీమ్ కి ఎదురుగా తిరుగుతారా అని ట్రంప్ ఇంకా నెతన్యాహు ఎదురు చూస్తున్నారు. బికాజ్ ఒక్కసారి కానీ జనాలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయటం మొదలు పెడితే సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయటం ఇరాన్ రెజీమ్ కి చాలా అంటే చాలా కష్టంగా మారిపోతుంది. ఒక పక్కన అమెరికా, ఇజ్రాయెల్ అటాక్స్ ని తట్టుకొని కౌంటర్ అటాక్స్ చేస్తూ అదే టైంలో ఇరానియన్స్ చేసే ప్రొటెస్ట్లను కంట్రోల్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇరాన్ రెజీమ్ కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇరాన్ ప్రజల్ని మోటివేట్ చేసి లేదా రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకుని వచ్చి ప్రొటెస్ట్లు చేసే సరైన అపోజిషన్ ఇరాన్లో లేదు. అందుకే కదా ట్రంప్ అక్కడెక్కడో వాషింగ్టన్లో కూర్చొని ఇరాన్ రెజ్యూమ్కి ఎదురు తిరగమని ట్వీట్స్ ద్వారా ఇరాన్ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇరాన్లో ఆర్గనైజ్డ్ అపోజిషన్ లేదు. ఇరాన్ ప్రజలకి తమ దేశం డెమోక్రసీని అమలు చేసే బెస్ట్ ఛాన్స్ ఇది. కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే రైట్ నౌ బ్రతికుంటే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఇంకా అమెరికా చేసే అటాక్స్ లో ఎప్పుడు ప్రాణాలు పోతాయనే భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ఇరాన్ ప్రజలు. సో భయం ముసుగులో బ్రతుకుతూ సరైన సపోర్ట్ లేకుండా, లీడ్ చేసే అపోజిషన్ లేకుండా అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి రెజిమ్. ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెజిమ్ స్ట్రాంగ్ గా ఉన్నంత కాలం వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఈ రెజిమ్ క్రాక్ అయితే ఖచ్చితంగా ఇరాన్ వెనకడుగు వేస్తుంది. ఇది మనం వెనిజులాలో కూడా చూసాం. ఎప్పుడైతే నికోలస్ మడురో అరెస్ట్ అయ్యాడో అతని ప్లేస్ లో వచ్చిన డెల్సీ రోడ్రిడ్జ్ డైరెక్ట్ గా యుఎస్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇన్ఫాక్ట్ వెనిజులాకి నేనే ప్రెసిడెంట్ అని ట్రంప్ పబ్లిక్ గా చెప్పాడంటే డెల్సీ రోడ్రిడ్జ్ అమెరికా గ్రిప్ లో ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారిగా రెజీమ్ అనేది క్రాక్ అయితే అమెరికా టేక్ ఓవర్ చేసి కంట్రోల్ ని తీసుకుంటుంది. కానీ ఇరాన్ రెజీమ్ కి వెనిజులా రెజీమ్ కి చాలా తేడా ఉంది. ఇరాన్ రెజీమ్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి బలపడుతూ వస్తున్న ఒక ఐడియాలజికల్ సిస్టమ్ లాంటిది అనమాట. ఈ రెజీమ్ అనేది జస్ట్ పవర్ తో ఇంత స్ట్రాంగ్ అవ్వలేదు. రిలీజియన్, పర్సనాలిటీతో పాటు ఐడియాలజికల్ సిమిలారిటీస్ తో ఎన్ని సంవత్సరాల నుంచి పవర్ లో ఉంటూ వస్తుంది. సో ఇంత స్ట్రాంగ్ గా ఉండే రెజిమ్ ని బ్రేక్ చేయటం అంత ఈజీ కాదు. అండ్ రెజిమ్ ఉన్నంత కాలం ఫైట్ అనేది ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అమెరికన్ ఎలైస్. ఎస్, ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా అనేది అమెరికన్ ఎలైస్ మీద ఉంది. యుఎస్ అటాక్ చేసిన వెంటనే ఇరాన్ ఏం చేస్తుంది, మిడిల్ ఈస్ట్ లో యుఎస్ఏ ఎలైస్ మీద భారీగా అటాక్స్ చేసింది. సౌదీ అరేబియా, ఖత్తర్, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్ ఈ అటాక్స్ లో చాలా నష్టపోయారు అనమాట. సో ఇరాన్ ఎంత కాలం నిలబడుతుంది అనేది అమెరికన్ ఎలైస్ ఎంత కాలం ఇరాన్ పంచెస్ ని తట్టుకుంటాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అమెరికన్ ఎలైస్ తమకి జరిగే లాసెస్ ని తట్టుకుంటూ నిలబడితే యుఎస్ఏ వెనక్కి తగ్గకుండా ఇరాన్ మెడలు వంచగలుగుతుంది. అప్పుడు ఇరాన్ లొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ అమెరికన్ ఎలైస్ ఇరాన్ అటాక్స్ ని తట్టుకోవడం తమ వల్ల కాదు, వెంటనే పీస్ డీల్ చేసుకోమని ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొని రావడం మొదలు పెడితే అప్పుడు సీన్ మారిపోతుంది. ఒక్కసారి ఎలైస్ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొని రావడం స్టార్ట్ చేస్తే ఇరాన్ కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇరాన్ ఎలైస్.
allies. Of course, as of now అఫీషియల్ గా ఇరాన్ కి ఈ వార్ లో సపోర్ట్ చేసే allies ఎవరూ లేరు. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే వార్ లోకి ఎంటర్ అవ్వడానికి కొంతమంది డైనోసర్స్ రెడీగా ఉన్నాయి. ఒకసారి వీడియో చూడండి. ఇతని పేరు వచ్చేసి విక్టర్ జికాయ్ గావో అన్నమాట. సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ కి వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. చైనా పాలసీ క్లియర్. చైనా ఫస్ట్ షాట్ ఫైర్ చేయదు, కానీ సెకండ్ షాట్ ఫైర్ చేసే ఛాన్స్ చైనా ఇవ్వదు. ఇరాన్తో చైనాకి మంచి రిలేషన్షిప్ ఉంది. ప్రపంచం అంతా ఇగ్నోర్ చేసినా చైనా మాత్రం ఇరాన్ దగ్గరే ఆయిల్ కొంటుంది. ఇప్పుడు ఈ వార్ వల్ల చైనా ఆయిల్ ట్రేడ్ కి బ్రేక్ పడింది. సో యుఎస్ఏ అదే పనిగా ఇరాన్ ని అటాక్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో చైనా సీన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చైనా కానీ ఎంటర్ అయితే ఇరాన్ కి కొండంత బలం కాదు, గాడ్ జిల్లా అంత బలం యాడైనట్టే. నార్త్ కొరియా విషయానికి వస్తే యుఎస్ఏ ఇరాన్ మీద చేసిన అటాక్స్ షేమ్లెస్ అని నార్త్ కొరియా పబ్లిక్ గా స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఇరాన్ తో నార్త్ కొరియాకి డైరెక్ట్ గా స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేకపోయినా చైనా ఎంటర్ అయితే నార్త్ కొరియా ఖచ్చితంగా సీన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇరాన్ లొంగటం నిలబడటం అనేది ఇరాన్ తమ అలైస్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ని తెచ్చుకుంటుంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో స్ట్రెంగ్త్ కంపారిజన్ లో ఇరాన్, అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కంటే తక్కువగా ఉన్న బలంగా నిలబడి పోరాటానికి ఇరాన్ దగ్గర కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అని వాటిని ఇరాన్ ఎలా యూజ్ చేస్తుంది అనే దాని మీదనే ఇరాన్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అమెరికా విషయానికి వస్తే అమెరికాకి కావాల్సింది ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్. దానికోసం తమ వైపు నష్టం వచ్చినా తట్టుకోవడానికి అమెరికా సిద్ధమైంది. దీనిలో భాగంగానే అమెరికాకి ఎంతో ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన అబ్రహాం లింకన్ పైన ఇరాన్ అటాక్ చేస్తుంది. అబ్రహాం లింకన్ క్యారియర్ ని 4 బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసి డ్యామేజ్ చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ డిక్లేర్ చేశారనమాట. అయితే ఇదంతా పచ్చి అబద్ధం అని, అసలు అబ్రహాం లింకన్ క్యారియర్ దగ్గరలో కూడా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ రాలేదని అమెరికా క్లారిఫై చేసింది. అసలు అమెరికా ఎందుకని ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ కోసం ఎంతలా ట్రై చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒకసారి హిస్టరీ చూద్దాం. ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రతి చోట రెజ్యూమ్ చేంజ్ కోసం ట్రై చేసింది. అఫ్ కోర్స్ టెంపరీగా రెజ్యూమ్ ని చేంజ్ చేసి తమ చేతుల్లో పెట్టుకుని ఆ తర్వాత అమెరికా ఫెయిల్ అయింది. స్టెబిలిటీ లేక, కంట్రోల్ లేక కింద మీద పడింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా లాంటి చిన్న దేశాల్లోనే రెజ్యూమ్ చేంజ్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇరాన్ లాంటి పెద్ద కంట్రీ, అది కూడా రిలీజియన్ బేస్డ్ రెజ్యూమ్ ని, నరనరాల్లోకి ఎక్కించుకుని ఉన్న రెజ్యూమ్ ని మార్చడం ఈజీగా జరుగుతుందని అమెరికా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? మరి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఇదే మా ప్రాబ్లం అని అమెరికా ఫస్ట్ లో చెప్పింది. ఇప్పుడేమో రెజ్యూమ్ చేంజ్ అని ఇంకో ఎజెండా యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ ని తుడిచిపెట్టాలంటే ఇంకో గోల్ యాడ్ చేసుకుంది. అడిగేవాళ్ళు లేడు కదా అని అమెరికా తనకి నచ్చినట్లు గోల్స్ యాడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. అమెరికా ఏమన్నా చేసుకునివ్వండి, కానీ ఇంపాక్ట్ ప్రపంచం మీద పడుతుంది. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ నుంచి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరకు ప్రతిదీ దెబ్బతింటూ వస్తుంది. ఆల్ బికాస్ ఆఫ్ అమెరికాస్ సెల్ఫిష్నెస్. అమెరికా అరాచకాలు నెక్స్ట్ పార్ట్ వస్తుంది, అది మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున అమెరికా తన స్వార్థం కోసం ఇరాన్ పైన దాడి చేస్తుంది. రేపు మన అగ్రికల్చర్ మార్కెట్ మీద గ్రిప్ కోసం మన మీద అటాక్ చేయదు అని గ్యారంటీ ఏంటి? చేయదులేండి, నేనేదో ఊరికే అన్నా. మన మీద అటాక్ చేసే అంత సీన్ అమెరికాకి లేదు. కారణం మోదీ గారు అంటారేమో? కాదు. అఫ్ కోర్స్ మోదీ గారు మన ఫారెన్ పాలసీ స్ట్రెంగ్త్ ని పెంచారు, గ్లోబల్ పాలిటిక్స్ లో మన ఫుట్ హోల్డ్ ని స్ట్రాంగ్ గా చేశారు. బట్ రియల్ క్రెడిట్ ఇవ్వాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళే హోమీ జే బాబాయ్, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం. అసలు మనకు న్యూక్లియర్ వెపన్స్ రావడానికి మెయిన్ కారణం హోమీ జే బాబా గారు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ వెపన్స్ ప్రోగ్రామ్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే. ఇకపోతే ఇందిరాగాంధీ గారు ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ని ఆపేయాలని అమెరికా వార్నింగ్ ఇచ్చింది, శాంక్షన్స్ కూడా విధించింది. అప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు వెనక్కి తగ్గుంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా అటు ఇటుగా ఇరాన్ లాగా ఉండేది. కానీ ఇందిరాగాంధీ గారు వెనక్కి తగ్గకుండా రివర్స్ లో అమెరికాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇండియా న్యూక్లియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకుని వెళ్లారు. అందుకే ఐరన్ లేడీ అంటారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు బీజేపీ నుంచి వచ్చిన మోస్ట్ క్యాపబుల్ అండ్ మోస్ట్ అడ్మైర్డ్ లీడర్ అనమాట. నా ఫేవరెట్ పొలిటీషియన్. 1974లో ఇందిరాగాంధీ గారు ఇండియా న్యూక్లియర్ క్యాపబిలిటీ గురించి ప్రపంచానికి ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తే 1998లో వాజ్పేయి గారు ఇండియా ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న స్టేట్ అని ప్రపంచానికి డిక్లేర్ చేస్తూ పోఖ్రాన్ 2ని కండక్ట్ చేశారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు లేకపోయినా అమెరికా మనతో చెడు కూడా ఆడుకునేది. ఇకపోతే ఏపీజే అబ్దుల్ కలాం గారు న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సరిపోదు, దాన్ని డెలివరీ చేసే క్యాపబిలిటీ ఉండాలి. మన న్యూక్లియర్ వెపన్స్ కి ఒక
క్రెడిబుల్ డెలివరీ సిస్టమ్ ని అందించిన ఘనత కలాం గారిది. అంతేకాదు పోఖ్రాన్ 2 టైంలో హెడ్ ఆఫ్ DRDO అండ్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారనమాట కలాం గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, క్రెడిట్ షుడ్ బి గివెన్ వేర్ ఇట్స్ డ్యూ. ఇండియా సేఫ్ గా ఉండడానికి, మనల్ని ఎవరు టచ్ చేయకుండా ఉండడానికి కారణం విశ్వగురు మోదీ గారని కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తెగ పొంగిపోతున్నారు. విశ్వగురు గారు ట్రంప్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా కూడా దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇండియా సేఫ్ గా ఉండడానికి అసలు కారణం మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండటం, అండ్ ఆ న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉండటానికి కారణం ఎవరో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఇంకా ఇరాన్ విషయానికి వస్తే ఇప్పుడప్పుడే వెనక్కి తగ్గేలా లేదు. బికాస్ అమెరికా వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ని అటాక్ చేసినప్పుడు ఇరాన్ రెస్పాండ్ అయిన తీరు అండ్ ఇప్పుడు రెస్పాండ్ అయిన తీరు చూస్తుంటే దే వోంట్ గో డౌన్ వితౌట్ ఏ ఫైట్ అనిపిస్తుంది. చివరి వరకు పోరాడి కానీ ఇరాన్ దీన్ని ముగించలేదు. అండ్ అమెరికా అరాచకాలు అయితే ఇప్పుడే ఆగవన్నమాట. నెక్స్ట్ వీడియోలో అరాచకాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఫ్యామిలీకి రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి డిట్టో వెబ్సైట్ అండ్ కన్సల్టేషన్ యూజ్ చేశాను అనమాట. మీకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిట్టోతో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ని బుక్ చేసుకోండి. అండ్ ఈ వారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాస్ట్ గా మీ ముందుకు తీసుకొస్తాను. అవి మిస్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బై బాయ్.